హాయ్ అండి. ఈరోజు ఇదొక వెరైటీ ప్లాంట్ అండి. ఈ మామిడికాయలు అయితే కాదు. ఇది వచ్చేసి మైగ్రేన్ తలనొప్పి ఉంది కదా, అంటే పార్సెట్ నొప్పి అంటామే, ఆ నొప్పికి ఉపయోగించేటటువంటి ఆయిల్లో వాడతారంట ఈ కాయల్ని. అది కూడా మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ప్లాంట్ ఐడెంటిఫికేషన్ యాప్ ఒకటి ఉంది కదా, దాన్ని ఫోటో తీసి అడిగితే అది చెప్పిందనమాట. అయితే ఇది మాత్రం బాదం చెట్టు అని తీసుకొచ్చి వేశారండి. అది బాదం చెట్టు కాకుండా ఇలా అయితే పెద్ద వృక్షం అయిపోయిందండి. చూడండి ఎంత లావుగా ఉంది కదా, మొదలు చూసారు కదా, అంత పెద్దగా అయిపోయి ఒక 2 ఇయర్స్ నుంచి అయితే ఇలా కాయలు కాస్తున్నాయండి. మరీ ఈ సంవత్సరం అయితే గుత్తులు గుత్తులుగా కాసినాయి. ఎక్కడ చూసినా కాయలే. పొరపాటున నీడగా ఉంది కదా అని కింద మంచం వేసుకొని పడుకుంటే గుండె మీద టపామంటున్నాయి. అట్లాంటి కాయలు అనమాట. అసలు ఇవి ఏంట్రా అండి, మొత్తానికి ఆ ఇంట్లో ఉండే వదిన ఏం చేసిందంటే ఇది సెర్చ్ చేసి ఇది ఎలాగైనా కానీ ఏదో ఒకటి చేద్దాము, కనుక్కొని చూద్దామని ఇట్లా గూగుల్లో సెర్చ్ చేశాక వీటిని చక్కగా ఎండబెట్టిన తర్వాత దానిలో ఒక పప్పు వస్తుంది. ఆ పప్పును తీసేసి ఆయిల్ రాగా తయారు చేద్దాం, ఎలాగైనా ట్రై చేద్దామని అంటుందండి. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే అది తీసాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇది చెట్టు అయితే నిజంగా ఒకవేళ మీ ఇళ్ళ ఎవరి దగ్గరైనా దీన్ని ఐడెంటిఫై చేయగలిగి ఉండుంటే మీరు, మేమైతే ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే అది వచ్చిందండి. మీకేమొస్తుందో కామెంట్ చేయండి, అంటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అంటే ఇది ఎట్లా ఉందంటే కాయలు మామిడికాయలాగా గుత్తులు గుత్తులుగా, అసలు చూస్తుంటే అయితే నిజంగా తినే ఫ్రూట్ అయితే తినేద్దాం అన్నంత టెంప్టింగ్గా ఉంటుందండి. ఆ చెట్టుని చూస్తే ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులు కాయలండి. అన్ని కాయలంటే అన్ని కాయలు. దీన్నైతే ఇలాగ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం, ఒకవేళ ట్రై చేస్తే అది కరెక్ట్గా కనుక సక్సెస్ అయింది అనుకోండి, చక్కగా మనం కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆముదం గింజలు, వేరుశనగలు ఇట్లాగా ఎండబెట్టి తీస్తారు కదా, ఇది చూసారా, మొదలు చూసారా అసలు ఎంత దిట్టంగా వచ్చేసిందో. 5 ఇయర్స్కే చక్కటి ప్లాంట్ ఫామ్ అయిపోయి పెద్దదండి, ఇట్లా అల్లుకున్నట్టు బాగా అసలు విశాలంగా అల్లుకొని ఉంటుంది పెద్ద మామిడి చెట్లాగా. అయితే ఒక్కటే మైనస్ దీనికి, ఒకవేళ నీడ వచ్చిందని కింద పడుకున్నా అంటే గుండె మీద పడిపోతున్నాయి కాయలు. అందుకని దూరంగానే ఉంటున్నారు. రోజు కింద పడిన కాయలల్లో ఏదో ఒక పక్షులు వాలి, మరలా వీటిని పక్షులు కూడా తినట్లేదండి. మెయిన్ అది వాటికి అవి రాలిపోవడమే తప్ప పక్షులు కూడా వచ్చి వాటిని తినటం కానీ ఏ పక్షి కూడా ఆ కాయను ముట్టట్లేదు. ఇది అసలు ఏం కాయో తెలియక భయపడిపోయి ఎవరు కూడా తినట్లేదు అనమాట. అది తినే ఫ్రూట్ కాదు, ఇట్లా మైగ్రేన్ తలనొప్పికి వాడేటటువంటి ఆయిల్కి తయారు చేయడానికి వాడేటటువంటి ఫ్రూట్ అని తెలిసింది. సో అందుకని ట్రై చేస్తున్నాము. ఊరికే అంటే ఎండలో పెట్టేసి చూద్దాం, ట్రై చేస్తే ఆ వదినకి బాగా ఇష్టము, ఇంట్రెస్ట్ ఉంది కొంచెం, దాన్ని చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నిన్న మనకి ఆ సపోటా కాయలు తొందరగా బండాలటానికి ఆవాలు పెట్టాలని రెమెడీ చెప్పింది కూడా ఆవిడే. సో అందుకని చూద్దాం, ఎండబెట్టి అవి తీసాక పప్పులు అట్లా ఒలిసి దాన్ని ఆయిల్ ఎలా వస్తుందని చూద్దాము. అది మైగ్రేన్ తలనొప్పికి ఇది కనుక పని చేసిందా సూపర్ రెమెడీ అవుతుందండి. అందరికీ చక్కగా మా వీధిలో అందరికీ, మా ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ ఈ చెట్టు చక్కగా సంజీవినిలాగా పనిచేస్తుంది. తలనొప్పి అంటే ఇంకా ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది కదా. సో అందుకని దీని గురించి చేయకుండా ఉండలేకపోయిన వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ప్లాంట్ మీ ఊర్లో కానీ మీ దగ్గర కానీ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఓకేనా.